టార్గెట్ అంటే ఏం లేదు, ఎక్స్ హౌస్మేట్స్ ఇచ్చిన రిజల్ట్ వల్ల బలైపోయింది. అది కూడా వాళ్ళు వచ్చి వాళ్ళ తప్పులు చెప్తున్నప్పుడు మెంబర్ ఆఫ్ పీపుల్స్ యష్మిని టార్గెట్ చేయడం మైనస్ అయిపోయింది. నేను చెప్తున్నాను కదా ఫస్ట్ నుంచి, యష్మి ఆట తీరులో నెంబర్ 1, మాట తీరులోనే చండాలం. ఆ మాటలో ఏమన్నారంటే నిఖిల్ నాకు ఇష్టం లేదని చెప్పాడు కాబట్టి ఓట్లు పడలేదంట. నీకు ఒక విషయం నీ క్లారిటీ ఇస్తా. ఇప్పుడు నిఖిల్ అనేవాడు యష్మిని ప్రేమించాడు అనుకో, యష్మి ముందే అందరి ముందు లవ్ స్టోరీలు ఒక్కొక్కల లవ్ స్టోరీ చెప్పుకుంటున్నప్పుడు ఎందుకు చెప్తాడు? నీ మీద ఆల్రెడీ ఫ్లట్టింగ్ అదే క్రష్ ఉన్నప్పుడు నీ ఎదురుగా చెప్పడు కదా. ఆల్రెడీ నా లవర్ ఉంది బయట, బ్రేకప్ అయింది, బ్రేకప్ అయ్యాక నేను బిగ్ బాస్కి వచ్చాను, బయటకు వెళ్ళిన తర్వాత కాళ్ళు ఎల్లో పడి బతులేడైనా సరే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానే ఎందుకు స్టేట్మెంట్ ఇస్తాడో? యష్మి మీద ఎటువంటి క్రష్ లేదు, కానీ అది ఎలా పోర్ట్రేట్ అయిందంటే ఒక టైంలో నిఖిల్ అనేవాడు అది చెప్పాడన్నమాట. ఏమని? నేను ఇలాగా ఈ నామినేషన్ పాయింట్లో దొరికాడు నిఖిల్ అనేవాడు. ఎలాగా యష్మి చేసుకోవాల్సిన నామినేషన్ ఇతను చేశాడు. అక్క అక్క అనొద్దన్నా నువ్వు ఎందుకు అంటున్నావు పదే అని గౌతమ్ని. అప్పటి నుంచి వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉందని రూమర్స్ క్రియేట్ అయినాయి. అంతేగాని నిఖిల్ అనేవాడికి జెన్యున్గా అయితే వాళ్ళ మీద ఎటువంటి ఫీలింగ్స్ లేవు, ఎవరి మీద లేవు. నిన్న రోహిణి కూడా నిఖిల్ని ట్రై చేసావు ఫస్ట్, తర్వాత పృథ్వీ పడలేదని పృథ్వీని ట్రై చేసావు అన్నప్పుడు మనోడు ఎక్స్ప్రెషన్ చూడాలి. ఏంట్రా నా చుట్టూరు ఇన్ని గ్రహాలు తిరుగుతున్నాయి అన్నట్టుగా నిఖిల్ ఎక్స్ప్రెషన్ అయితే హైలైట్. ఓ రకంగా చెప్పాలంటే అతను ఎవరిని ఫ్లట్ చేయలేదు, ఎవరిని కూడా ఇంప్రెస్ చేయట్లా. అతనుకున్న యాటిట్యూడ్ని చూపిస్తూ ఉన్నాడు. ఒక్కొక్కసారి గ్రూపిజం అవుతున్నా కానీ ఆ గ్రూప్లోంచి బయటకు వస్తాకే చూస్తున్నాడు. ప్రస్తుతానికైతే చూద్దాం, ఈ 2 వీక్స్లో ఏమన్నా మార్పులు జరగచ్చు. ఈ వీక్ వెళ్ళిపోతే బాగుంటుంది అనుకుంటున్నా. ఈ వీక్లో నామినేషన్స్ బట్టి డిసైడ్ అవుదాం. నాకు తెలిసినంత వరకు అయితే డేంజర్ జోన్లో ఉన్నది ఎవరెవరు అంటే అవినాష్ ఉంటాడో ఖచ్చితంగా, ఎందుకంటే కామెడియన్స్ నిజంగా ఎవరు ఎంకరేజ్ చేయరు. అలాగే టేస్టీ తేజ ఉంటే టేస్టీ తేజ ఉంటాడో, అలాగే మన థర్డ్ మెంబరు పృథ్వీ కూడా ఉంటాడో, విష్ణుప్రియ కూడా ఉంటుంది ఈసారి డేంజర్ జోన్లో. అర్థమైందా? ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది పర్టికులర్గా చెప్పాలంటే వైల్డ్ కార్డ్స్ నుంచే ఒకళ్ళైతే వెళ్తారు. ఒకళ్ళ డబలా అని చూడాలి. ఈ వారం ఈసారి డబలే ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ ఏమి లేవు, రోజులు లేవు కాబట్టి డబల్ ఎలిమినేషన్ అయితే జరుగుతుంది ఖచ్చితంగా.